కిషోర్ దాస్ గారు నలుగురు నవ్విస్తుంటారు. ముందుగా ఈ జర్నలిజం, సినిమాలకు సంబంధించింది, ఇప్పుడు చెఫ్‌గా ఇవన్నీ మాట్లాడే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అసలుకి ఎక్కడ మీ ప్రస్తావన స్టార్ట్ అయింది అని దాన్ని క్లుప్తంగా చెప్పండి మా ప్రేక్షకులకు. వీటన్నిటికన్నా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను. నాకు 1989లో జూన్ అనుకుంటా, జూనో జూలైయో ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. విజయనగరం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే. నేను పుట్టింది విజయనగరమే. ఓకే. అయితే ఎవరు లేరు అక్కడ, ఓకే. అందరూ మైగ్రేట్ అయిపోయారు. ఓకే. హైదరాబాద్లో ఆంధ్రజ్యోతిలో జాబ్ వచ్చింది. ఓకే. అదే టైంలో ఆంధ్రప్రభ విజయనగరం ఇచ్చారు. ఓకే. విజయనగరం చిన్న ఊరు, హైదరాబాద్ అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కెరీర్ కూడా బాగుంటుంది అని ఆంధ్రప్రభ జాయిన్ అవ్వలేదు. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయ్యాను. ఓకే. అట్లా నాకు ఆంధ్రప్రభతో అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఇలా కొనసాగుతుంది. ఇప్పుడు కలుసుకున్నాం. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను 85 హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఓకే. 47 దాదాపు 47, ఒక్క ఏడాది తక్కువ. ఓకే. నేను పుట్టింది విజయనగరంలో, 10 ఏళ్ళు విజయనగరంలో ఉన్నాను. తర్వాత బరంపురంలో 15 ఏళ్ళు ఉన్నాను. ఒడిశా. ఓకే. నాది ఏ ఊరు? విజయనగరంలో పుట్టాను. చదువుకున్న 4వ తరగతి నుంచి మొత్తం చదువు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లా అన్ని బరంపురంలో చదువుకున్నాను. 40 ఏళ్ళుగా ఉద్యోగం, వివిధ వృత్తులు ఇక్కడ. నాది ఏ ఊరు? నాది హైదరాబాద్. పుట్టింది విజయనగరం కాబట్టి విజయనగరం. పెరిగింది, ఊహ తెలిసింది, నేను ఇష్టపడింది సొంత ఊరు విజయనగరం అయితే సొంతం చేసుకున్న ఊరు బరంపురం. ఓకే. నాకు ఇప్పటికీ హైదరాబాదు, బరంపురము, విజయనగరం 3 లెక్కేస్తే నాకు బరంపురం అంటేనే మమకారం. ఓకే. ఎందుకంటే నేను నా స్కూలింగు, నా కాలేజు, నా యూనివర్సిటీ చదువు, నా లా చదువు అంతా బరంపురంలో చేశాను కాబట్టి నాకు బరంపురం అంటేనే మమకారం. ఓకే. కానీ అది నా సొంత ఊరు కాదు. కాదు, నేను సొంతం చేసుకున్న ఊరు. సొంత ఊరు విజయనగరం పుట్టింది. ఓకే. 40 ఏళ్ళుగా నన్ను పోషిస్తోంది హైదరాబాద్. ఓకే. నాకు అన్నం పెట్టింది హైదరాబాద్. ఇది నా సొంత ఊరా? కాదు. కాదు. ఎందుకు? ఇదే సొంత ఊరు. ఓకే. ఒక మాటకు వస్తే ఓకే. నన్ను 40 ఏళ్ళు హక్కున చేర్చుకుని 800 జీతగాడిని ఈ రోజు ఇంత హాయిగా, ఇంత పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చిన మహానగరం ఇది. ఓకే. కాబట్టి ఇప్పుడు సొంత ఊరు హైదరాబాద్. కాకపోతే పుట్టింది మటుకు విజయనగరం. 1961 అక్టోబర్ 11. అమితాబ్ బచ్చన్ నేను ఒకే రోజు. సంవత్సరాలు వేరు. ఓకే. డేట్ ఒకటే. అందుకని అమితాబ్ బచ్చన్ ఆ రేంజ్ లో హైలైట్ అయ్యారు, మీరు ఈ రేంజ్ లో హైలైట్ అయ్యారు. ఆయన బొంబాయిలో ఎక్కడో యూపీలో పుట్టినట్టున్నాడు, నేను విజయనగరంలో పుట్టాను. మీరు విజయనగరం ఉంటే హైదరాబాద్ లో హైలైట్ అయ్యారు. అవును. ఆయన బాంబేలో ఎక్కడ ఉంటేసేసి బాంబేలో హైలైట్ అయ్యారు. అవును సార్. మీ పిల్లలకి సార్ ఏం చేస్తుంటారు? మా అబ్బాయి హోమియోపతి డాక్టర్, ఎస్ట్రాలజరు. ఓకే. మా అమ్మాయి డెలాయిట్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. ఓకే. అంతే, ఏముంటుంది. మా ఆవిడ ఇంట్లో వంట చేస్తూ మధ్య మధ్యలో నన్ను తింటూ బతుకుతూ ఉంటుంది హాయిగా. కిషోర్ దాస్ భోజన ప్రియుడు, నో డౌట్. కానీ మీకు కావలసిన వంటకాలు మీరే చేసుకొని తింటేనే ఆ తృప్తి ఉంటది అనేసి బాగా ప్రచారం ఉంది. మీ కొలీగ్స్ కూడా చెప్తుంటారు, అది నిజమంటారా? లేదు లేదు లేదు, కొన్ని రహస్యాలు చెప్పకూడదు. ఆ రహస్యాల గురించి ఇప్పుడు ఇంట్లో వంట చేయను. థియరీ ఫుల్ నాలెడ్జ్. ఓకే. వంటల గురించి నాలెడ్జ్, ప్రాక్టికల్ గా చెయ్యను. ఓకే. ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చెప్పగలుగుతాను. ఓకే. వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పగలుగుతాను. పప్పుచారు ఎలా చేయగలరో చెప్తాను. సాంబార్కి పొడి ఎలా తయారు చేయాలో చెప్పగలుగుతాను. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్యూర్ వెజిటేరియన్. కిషోర్ దాస్ మాత్రము చికెన్ ప్రియుడు. చికెన్ కాదు, మటన్ ప్రియుడు. అంటే నాన్ వెజ్ ఫిష్. అది కావాలని మత్స్య సంపద. అది కావాలనుకున్నప్పుడు ఈరోజు ఇప్పుడు ఇంట్లో తినాలి, ఏం దానికి ఆప్షన్? ఇంట్లో కష్టం, బయట తినాల్సిందే, లేదా తెప్పించుకుని తినాలి. అప్పుడప్పుడు మీరు వండుకుంటారు. ఇప్పుడో ఒకసారి ఏడాదికో 6 నెలలకో ఫిష్ ఫ్రై చేసుకుంటా ఇంట్లో అంతే. చేపలే తినేది మెయిన్ గా. అప్పుడు మేడం గారు అబ్బాయి ఆవిడ అసలు ఆ దగ్గరికి కూడా రారు. ఆవిడ డాబా ఎక్కేస్తారు ఆ రోజు. ఆ వాసన కూడా పడదు. ఆవిడ మూతి గొడవ చుట్టుకుంటది. మనం కానీ ఇంట్లో ఎప్పుడైనా ఫిష్ వండితే నానా శాపనార్థాలు పెడతా ఉంటది. ఏం పుట్టారు, ఏం బతుకుతున్నారు, ఇది ఒక బతికేనా అని శాపనార్థాలు పెడుతుంటది మా ముసలిది. వచ్చాడండి వీడు చేపలు పట్టుకుని, వేరే పని లేదండి వీడికి అని శాపనార్థాలు పెడుతూ తిరుగుతూ ఉంటది ఇల్లంతా. అది మా ఇంట్లో పరిస్థితి. వంట ఒక యజ్ఞం అబ్బా. 4-5 గంటలు అయ్యేసరికి మనిషికి తిండి కావాలి. అవును. అంటే ఎంత గొప్ప వస్తువు అది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్.